గంజా కొట్టుకుంటా, మందు కొట్టుకుంటా, ఈ డ్రగ్స్ తీసుకుంటా ఒకడు డాక్టర్ అయిపోతాడు. డాక్టర్ చదివేస్తాడు, ఎంబీబీఎస్ చదివేస్తాడు. చదివేసి వాడు ఫస్ట్ క్లాస్లో డాక్టర్ పాస్ అవుతాడనమాట. అయ్యి వాడు మళ్ళీ ముందు కొట్టేసి డ్రగ్స్ తీసుకొని గంజా కొట్టేసి పోయి పేషెంట్లకు ఆపరేషన్ కూడా చేస్తాడు. వాడు సక్సీడెడ్ డాక్టర్ అనమాట. ఆ విధంగా వాడు సినిమాలు చేసినాడు. ఒక చెత్త విధవ, ఒక బోగ్గాడు, ఒక పోరం బోగ్గాడు. ఇట్లాంటి సినిమాలని ఎందుకు పర్మిషన్ ఇస్తూ ఉంటారు? ప్రభుత్వం బుద్ధి లేదా? ఆలోచించినారా? ఏమైనా మాట్లాడితే అది సినిమారా, సినిమాని సినిమాలాగా చూడట్లనేసి పనికి మాలిన సవట డైలాగులు వేస్తారు. సవట సన్నాసులు కొంతమంది వెధవలు. సినిమాని సినిమాలాగా చూసినా, సినిమాని నిజ జీవితంలో ఉదాహరణగా తీసుకున్నా, వాళ్ళు కథల్ని రాసి క్రియేట్ చేసి చిత్రీకరణ చేసి జస్ట్ నటిస్తూ ఉన్నాం మేము అనేసి అన్నా సమాజంలోకి వెళ్ళిపోతూ ఉంది. ప్రదర్శన అనేది వెళ్ళిపోయిందంటే సమాజంలో పిల్లలు, యువత వీళ్ళందరూ ఏమనుకుంటారు? వాడు ఆ విధంగా చేసినాడు కాబట్టి ఏదో స్టోరీలో ఎక్కడో జరిగింది ఆ విధంగా. అంటే తాగినా, సిగరెట్లు తాగినా, గంజా కొట్టినా, మందు కొట్టినా, డ్రగ్స్ తీసుకున్నా, ఇంజక్షన్లు వేసుకున్నా, ఏం చేసినా మనం డాక్టరు, కలెక్టరు, ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్ అన్నీ అయిపోవచ్చు. నిజానికి అవి చేసేవాడే నెంబర్ 1గా తయారవుతూ ఉన్నాడు అనేటువంటి భావాన్ని, ఆ భావనని సమాజంలో ప్రచారం చేస్తూ ఉంటారు కదా. ఆ భావము పిల్లల మనసుల్లో ఏర్పడుతుందా, ఏర్పడదా? ఆ ఆలోచన వస్తుందా, రాదా? అందరూ ఆ విధంగా చేస్తారా అంటే చెయ్యరు అనుకుందాం. అందరూ చేయరు, కానీ కొంతమంది అన్న ప్రభావితం అవుతూ ఉంటారా లేదా సమాజంలో? ఎవడు చెప్పింది డ్రగ్స్ తీసుకొని గంజా కొట్టేసి, మందు కొట్టేసి వాడు నెంబర్ 1 స్టూడెంట్ లాగా అవుతాడనేసి? ఎవడు ఒకే ఒక్కడన్నా ఆ విధంగా అయినోడిని చూపించండి. ఈ దురలవాట్లు చేస్తే చదువు అబ్బదో. వాడు పనికి రాకుండా పోతాడు. ఆరోగ్యం దెబ్బతింటుంది, అన్నీ పోతాయి, సర్వనాశనం జీవితం. కానీ దాన్నే సక్సెస్ అయినట్లుగా సక్సెస్ఫుల్ స్టోరీ లాగా చిత్రీకరించి సినిమాలు తీసి సమాజంలో వదిలితే పిల్లలు ఏమనుకుంటారు? వానికి ఆ చెత్త హీరోగాడు, ఆ చెత్త సినీ హీరోగానికి మళ్ళీ ఫ్యాన్స్ అంట. బొంగులో ఫ్యాన్స్, బొచ్చులో ఫ్యాన్స్ వాళ్ళు. వానికి ఆ పనికి మళ్ళీ సినిమాలో కథానాయకుడిగా నటించినోనికి ఏందిరా ఇది? ఇది ఏంది? సమాజం ఎట్లా పోతా ఉంది? ఏంది పరిస్థితి అని ఆలోచించినాడు ఒకడన్నా? ఆ సినిమా